హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్వి రియాక్షన్స్ అండ్ రివ్యూస్. ఇప్పుడు మనకి ఆంధ్ర కింగ్ టీజర్ రియాక్షన్ వీడియో ఇది. ఆల్రెడీ ఈ టీజర్ ట్రైలర్ మూవీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒక సాంగ్ ఇది రిలీజ్ చేశారు. 2 సాంగ్స్ వచ్చినట్టున్నాయి. అందులో 2 సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అందులో ఫస్ట్ సాంగ్ మాత్రం అనురాధ రవిచంద్ర గారు పాడిన సాంగ్ నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ వింటాను. మొన్నే 25 మిలియన్ వ్యూస్ వచ్చినట్టున్నాయి ఆ సాంగ్కి. ఇప్పుడు నాకు ఈ టీజర్ రావడం కూడా కొంచెం మంచిది అనిపించింది. ఎందుకంటే మూవీ కోసం ఒక సాంగ్ 2 సాంగ్స్ రిలీజ్ చేయడం తప్ప ఒక టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ చేస్తే బాగుందని అనుకున్నాను. అలాగే ట్రైలర్ అయితే లాంచ్ చేశారు. ఇందులో మెయిన్ పాజిటివ్ థింగ్ ఒకటి ఏంటంటే కరెక్ట్ టైంకి రిలీజ్ చేశారు. 11 అని చెప్పారు. 11 కరెక్ట్గా రిలీజ్ చేశారు. నాకు అదే బాగా నచ్చింది వీళ్ళది. మనది కొంచెం లేట్ అవ్వడం వల్ల కారణం ఏంటంటే ఆల్రెడీ మన యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తున్నాయి. ఇప్పటికి ఈ పాటికి 2 వీడియోస్ వచ్చి ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ ఒకటి వస్తుంది, ఇప్పుడు ఇది ఒకటి వస్తుంది. నాకు రికార్డింగ్ వల్ల కొంచెం లేట్ అయింది. టైమింగ్కి రిలీజ్ చేయడం నాకు బాగా నచ్చింది. అండ్ రామ్ గారి ఈ సాంగ్ ఓకే, కానీ ఏదో ఒక ఫాస్ట్ సాంగ్ అయితే ఒకటి ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎనర్జెటిక్ స్టార్ రామ్ కాబట్టి పెద్దకి ఏదో ఒకటి సాంగ్ అయితే ఉంటుంది. ఆ సాంగ్ కావాలని లేట్ చేస్తున్నారేమో. ఆ సాంగ్ కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఆంధ్ర కింగ్ టీజర్ మనకు ఆల్రెడీ చిన్న చూపించారు. ప్రమోషన్స్ కాకుండా నార్మల్ వీడియోస్లో ఈ ఆంధ్ర కింగ్ టీజర్ అని. అంటే అక్కడ వరకు వెళ్ళడం ఎందుకు, ఇక్కడ మన హీరోలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళదే చేస్తే బాగుండు అని అనుకున్నాను. నేనైతే ఆంధ్ర కింగ్ అనగానే చిరంజీవి గారే అనుకున్నాను ఫస్ట్లో. ఓకే, చిరంజీవి గారి మీద మంచి సినిమా వస్తుంది చూద్దామని. కానీ ఉపేంద్ర గారి దగ్గరికి తీశారు ఇది. చూద్దాం ఫస్ట్ మనకి ఇది ఏమైనా వర్కౌట్ అవుతుందా లేదా నిజంగా అనేది. చాలా హైప్ ప్రమోషన్స్తో చేస్తున్నారు. మంచిది అలా చేయడం, బట్ స్టోరీ కాన్సెప్ట్ కూడా ఉండాలి. చూద్దాం. ఫస్ట్ అయితే టీజర్ అయితే చూసేద్దాం. ఓకే, సినిమాలు చూసి ఎవరు సరిపోతారే? ఆంధ్ర కింగ్ ప్రెసిడెంట్ ఏ సూపర్ ఫ్యాన్. ఇయాల దీని మొగుడు మాత్రం ఆంధ్ర కింగ్ తాలూకే. హీరో ఈ సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సూపర్. నిజంగా వాళ్ళ సమస్యని మన సమస్య అనుకోవడం మంచి ఫీల్ గుడ్. మీ హీరో చెప్పిన దానికన్నా ఈ హీరో చెప్పిందే బాగా నచ్చింది. ఓకే, అయితే ఉన్నాడా? నీ మనసున్న మగాడు పోయాడంట్రా. బ్లాక్ బస్టర్ ఓకే, నిజంలో కోసి గుంటూరులో కారం పెట్టి సీడెట్లు ఫ్రై చేసి ఆంధ్రాలో పొలం వండేస్తే మొత్తం దిగిపోతుంది. ఓకే, సినిమా అంతా హీరో కోసం అయితే. ఫ్యాన్ అని నువ్వు గుట్టలు సింపేసుకోవడమే కానీ నువ్వు ఒకడు ఉన్నావని కూడా మీ ఆ హీరోకి తెలీదు. నిజమే. వెయిట్ నవంబర్ 28 రిలీజా? ఓకే, ఇంకేమైనా ఉందా? అంటే ఒకసారి డైరెక్టర్ పేరు చూడగానే నేను షాక్ అయ్యాను. డైరెక్టర్ మహేష్ బాబు అని ఉండగానే, లేదు ఇతను వేరు. ఓకే, నార్మల్గా ఇప్పుడు నాకు ఫ్యాన్స్ మీద సినిమాస్ వచ్చాయి కదా, షారుఖ్ ఖాన్ ఫ్యాన్ కానీ వేరేగా తెలుగులో కూడా కొన్ని సినిమాస్ ఉన్నాయి. అలా అనిపించింది. అంటే ఒక హీరోకి ఫ్యాన్ అంత ఇష్టపడి ఉంటే మూవీ ఎలా ఉంటుంది, అతను ఏం చేయగలుగుతాడు, ఫ్యాన్ హీరో కోసం ఏం చేయగలుగుతాడు అనేది మూవీ. లాస్ట్కి రివీల్ చేశారు, ఫ్యాన్కి హీరో ఇచ్చే ఏమీ ఉండదు, అసలు హీరోకి ఉన్నాడో లేదని కూడా తెలియదు. మనం అలా చేస్తామంటే అది మన ఎంటర్టైన్మెంట్ వరకు అనుకుంటే ఓకే, ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉన్నామంటే ఇలాగ అవుతుంది అని చెప్పడానికి అనుకుంటే ఈ మూవీ తీశారు. ఓకే, కాన్సెప్ట్ బాగానే ఉంది. అండ్ ఇంకా హీరోయిన్ నిజంగా యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఉన్నంతసేపు ఆ మ్యూజిక్ వస్తుంటుంటే చాలా నాకు ప్లెజెంట్గా ఫీల్ గుడ్గా అనిపించింది. నాకు అది బాగా నచ్చింది. అండ్ సత్య గారు కామెడీ ఉంది కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. కామెడీ కూడా ఉండొచ్చు ఈ మూవీలో. అండ్ ఇంకా అలాగా ఫైట్ సీన్స్ కానీ ఒక కలిపి పెట్టారు అంతే. నాకు కొత్తగా చూసినట్టు ఏమనిపించలేదు, ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు అనిపించింది. అదే అంటున్నాను, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనకి నవంబర్ 28 తెలుస్తుంది. కొంచెం డేట్ బాగా ఎక్కువ పెట్టినట్టున్నారు, నాకు అదే అనిపిస్తుంది. మరి నవంబర్ ఎండింగ్ వరకు వెళ్ళారు. చూద్దాం మరి ఆ డేట్ని ఎందుకు ఎట్టించుకున్నారో మనకు తెలీదు. నాకు తెలిసి ఈ మంత్ నెక్స్ట్ మంత్ పెద్ద మూవీస్ ఏమి లేవు కాబట్టి ఈ టైంలో రిలీజ్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను.
నవంబర్ 28 ఆ టైంలో మళ్ళీ అఖండ 2 టైంలో ఎందుకు అని చెప్పలేము. ఆ టైంలో మళ్ళీ రిలీజ్ అయితే కొంచెం ఇబ్బంది పడాలి ఈ స్టోరీ, ఎందుకంటే అంత పెద్ద స్టోరీలా కనిపించట్లేదు. సో నార్మల్గా అనిపిస్తుంది అంతే. ఓకే, అండ్ మన ఛానల్ ఇప్పటివరకు ఎవరు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూస్తున్నారు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. నాకు కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఉంటాను.